కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. రెడ్డి సుబ్రహ్మణ్యం, బొలిశెట్టి చంద్రశేఖర్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. సుబ్రహ్మణ్యం భార్య అభ్యర్థి అని ప్రచారం చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తనకు తెలియదని జనసేన నేతలకు రెడ్డి సుబ్రహ్మణ్యం సర్ది చెప్పారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అసలు ఏం జరిగింది? ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిపి లిస్టు ప్రకటించారో అభ్యర్థులు చేస్తే అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య రకరకాల గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు అభ్యర్థి ఎవరో తెలియకపోయినా సరే రామచంద్రాపురంలో జరిగిన సంఘటన ఏంటంటే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దానికి ఆ పార్టీ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. అక్కడికి వాళ్ళు జనసేన కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో రెడ్డి సుబ్రహ్మణ్యం భార్య సోషల్ మీడియాలో అభ్యర్థిగా రామచంద్రాపురం అభ్యర్థిగా పోస్టులు పెడుతున్నారని జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఇరు వర్గాల మీద తీవ్ర స్థాయిలో వాగ్వాదం అయితే జరిగింది. దాదాపు ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి వచ్చారు. ఆ తర్వాత దాన్ని సద్దమడిగిన తర్వాత టీడీపీలోనే మళ్ళీ రెండు వర్గాలు ఉన్నాయి. అదే నియోజకవర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ ఎవరైతే అమలాపురం సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆయన తన అనుమతి కూడా లేకుండా కనీసం తనతో కన్సల్ట్ చేయకుండా రామచంద్రాపురంలో వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరో తెలియకపోయినా సరే ఇరు వర్గాల మధ్య కొట్లాట్లు, అదేవిధంగా టీడీపీలో కూడా ఈ అంతఃకణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరుణ. ఓకే హరీష్, థ్యాంక్ యూ.